ప్రియమైన ఆత్మీయమిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అడుగుడి మీకు ఇవ్వబడును అని రాయబడి ఉన్నది. అయితే ఈ యొక్క మాటను బట్టి చాలామంది శరీర సంబంధమైన ఆస్తి అంతస్తులు, సిరి సంపదలు, వెండి బంగారములు, పేరు ప్రఖ్యాతలు, ఇలా శరీర సంబంధమైన వాటిని అడుగుతున్నారు. శరీర సంబంధమైనవి దేవుడు ఏ సమయంలో ఎప్పుడు ఎవరికి ఎలా ఇవ్వాలో ఆయన ఇస్తాడు. అయితే మనం అడగవలసింది ఏంటంటే ఆరోగ్యాన్ని ఇమ్మని అడగాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆత్మలో ఆనందాన్ని అడగాలి. ఎందుకంటే శారీరక ఆహారాన్ని శరీర శక్తి కోసం ఏ విధంగా తీసుకుంటామో ఆత్మలో శక్తి కలిగి ఉండాలంటే ఆత్మలో ఆనందం ఉండాలి. ఆ ఆనందాన్ని కోరుకోవాలి. అదేవిధంగా శ్రమలో ఓర్పు సహనాన్ని కోరుకోవాలి. అదేవిధంగా కరువు లేకుండా పోషించండి, ఏ రోజుకి కావలసిన ఆహారం ఆ రోజు మాకు దయచేయండి అని అడగాలి. అదేవిధంగా కష్టకాలంలో తోడుగా ఉండమని అడగాలి. మరణ గాయాలలో ఆదరించమని అడగాలి. కృంగిన సమయంలో కృపను చూపించమని అడగాలి. ఉన్నంత వరకు సమాధానాన్ని అనుగ్రహించమని అడగాలి. ఉన్నంతలో సంతృప్తి కలిగి బ్రతకడానికి సంతృప్తి కలిగిన మనసును ఇవ్వమని అడగాలి. అదే రీతిగా ఒంటరిగా ఉన్నప్పుడు ధైర్యాన్ని ఇవ్వమని అడగాలి. ఎన్ని నిందలు వచ్చినా నిబ్బరం కలిగి బ్రతకడానికి మనకు మనసుకు నిబ్బరమైన బుద్ధి ఇవ్వమని అడగాలి. ఎంతమంది అవమానించినా ప్రశాంతంగా బ్రతికే మనసును ఇవ్వమని అడగాలి. మనపై శత్రువులు ఊరకనే లేచినప్పుడు మన పక్షమున యుద్ధం చేయమని అడగాలి. రేపు ఏమి సంభవిస్తుందో అనే బెంగ లేకుండా బ్రతికే జీవితాన్ని ఇమ్మని అడగాలి. అనుకున్న పనులు జరగనప్పుడు నిరాశ రాకుండా ఉండే మనసును ఇమ్మని అడగాలి. విజయాలు పొందుతున్నప్పుడు గర్వం తలకెక్కకుండా ఉండే మనసును ఇమ్మని అడగాలి. చేయవలసిన పనులు చేయకుండా ఆటంకపరిచే అశ్రద్ధను, బద్ధకాన్ని దూరం చేయమని అడగాలి. ఏమి ఉన్నా ఏమి లేకున్నా చింతపడని మనసు ఇమ్మని అడగాలి. సాటి మనిషిని దూషించే మనసు, తోటి మతములను ద్వేషించే మనసు రాకుండా ఉండే మనసును మనకి ఇవ్వమని అడగాలి. నా వలన ఎవరు కూడా బాధపడకుండా ఉండే మనసును నాకు ఇవ్వమని అడగాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే జీవితాన్ని ఇవ్వమని అడగాలి. ఇలా కొన్ని విషయాలు మనం భగవంతుని అడిగితే దేవుడు మనకు ఈ లోకంలో కావలసిన ప్రతిదీ కూడా మనకు అనుగ్రహిస్తాడు. మనం ఏం పొందుకోవాలన్నా మన ప్రవర్తన, మన మనసు, మన ఆలోచనలు, మన పనులు, మన నడవడిక బాగుండాలంటే దేవుణ్ణి ఈ విధమైన అంశముల్లో అడిగి ప్రార్థన చేస్తే దేవుడు మనకు కావలసినన్ని అనుగ్రహిస్తాడు. కనుక అట్టి మనసు మనకు అందరికీ ఉండాలని కోరుకుంటూ మీ సహోదరుడు విశ్వనాథ్ కొల్లి, మండపేట. అందరికీ నమస్కారం.